సరే లే అయితే మజ్జిగ చేస్తాలే 9:30 అయిపోయింది, ఇప్పటికే లేట్ అయిపోయింది. ఇవాళ బ్రేక్ఫాస్ట్ అయితే ఇదేనండి, రాగి జావా ప్లస్ ఆమ్లెట్ అనమాట. అయితే లాస్ట్ వీడియోలో మన ఫ్యామిలీ మెంబరు కమెంట్ చేశారనమాట, మీరు ఎందుకు బ్రేక్ఫాస్ట్ అంత సఫిషియెంట్గా చేయరు అని చెప్పి. చేస్తానండి, వీక్లో 3 డేస్ లిక్విడ్ 3 డేస్ సాలిడ్ బ్రేక్ఫాస్ట్ అని అనుకుంటూ ఉంటాను. సో దాన్ని అలా కాంపన్సేట్ చేయడానికి అటు ఇటుగా మేనేజ్ చేస్తానమాట. ఒక్కోసారి వరుసనే 3 డేస్ కూడా సాలిడ్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, వరుసనే 3 డేస్ లిక్విడ్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. పిల్లలు ఏంటంటే రాగి జావా ఈవినింగ్ అలా ఇస్తే తాగరనమాట, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయితేనే తాగుతారు. సో వాళ్ళతో అది తాగించాలి అని చెప్పి నేనైతే ఇలా పెట్టుకున్నాను అనమాట, 3 డేస్ లిక్విడ్ 3 డేస్ సాలిడ్. హలో అండి, నేను శ్రావణి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ లైఫ్ అవర్ విష్. ఎలా ఉన్నారండి, అందరూ బాగున్నారా? ఇంక ఇవాళ వీడియోలో నా మార్నింగ్ టు నైట్ వర్క్ రొటీన్ అయితే షేర్ చేస్తానండి. మార్నింగ్ చూసారు కదా రాగి జావా అలాగే ఆమ్లెట్, అది మా అమ్మాయికి ఇచ్చానులేండి. మా అమ్మాయికి ఇచ్చాక నేనైతే 9:30కి బ్రేక్ఫాస్ట్ చేశాను. సో 9:30 నుంచి నైట్ 9:30 వరకు నా వర్క్ రొటీన్ అయితే మీతో షేర్ చేస్తాను. ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ ఇదిగోండి క్లీనింగ్ వర్క్ అయితే పెట్టుకున్నాను. మీలో ఎంతమంది ఇలా మనకి డిటర్జెంట్ ప్యాక్స్ అయిపోయాక కూడా ఉంచి వాటిని వాటర్తో రిన్స్ చేసి యూజ్ చేస్తారు? నాకు తెలిసి చాలామందే వాడతారు. మెయిన్గా మన ఇండియన్స్ దేన్ని వేస్ట్ పోనివ్వం కదా, దాన్ని చివరి వరకు వాడితేనే సాటిస్ఫాక్షను. సో అలా అయిపోయిన ప్యాకెట్స్ అయితే నేను ఉంచుతాను. ఇలా ఏమన్నా ఎక్స్ట్రాగా వాష్ చేయాల్సి వచ్చినప్పుడు కొంచెం దానిలో వాటర్ పోసేసి ఇటు అటు బాగా రిన్స్ చేసి అప్పుడు దాన్ని ఇలా వాషింగ్కి వాడతానమాట. సో ఇక్కడైతే ఏం వాష్ చేస్తున్నానో చూసారు కదా, ఇంట్లో కొన్ని డెకార్ థింగ్స్ అవి ఉన్నాయి. సో అవైతే నానపెట్టేస్తున్నాను. ఇది ఎండడానికి ఎంత టైం పట్టిద్దో, మిషన్ వాష్ చేస్తే పాడైపోద్దేమో అని. అదే లోపల కార్డ్బోర్డ్ తీసావా? అందుకే ఇది ఇలా తీల, అదే ఎండిద్దిలే. అంటే ఇది కూడా క్లాతే కదా. కార్డ్బోర్డ్ నేను అనుకున్నా. అర్రే సర్లే అటు ప్యాడ్ కింద పెట్టి ఉంచితే డ్రై అయితే ఎండబెట్టు, క్లాత్ కింద పెట్టారు. అర్రే మెత్తగా అయిపోద్ది కదా ఇప్పుడు. విండోలో పెట్టేసే సంజన. హ్యాండ్ బ్యాగ్ కూడా మామూలు హ్యాండ్ వాష్ చేసానులేండి, మిషన్ వాష్ చేస్తే పాడైపోతాయేమో జిప్స్ అని చెప్పి. ఇంక ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఇవైతే మా ఫస్ట్ వైజాగ్ ట్రిప్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను. ఆ తర్వాత మళ్ళీ 2-3 టైమ్స్ వెళ్ళాను. కానీ ఏదైనా ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఒక ఫీల్ ఉంటుంది కదా, అక్కడవి గుర్తుగా తెచ్చుకోవాలని చెప్పి. సో అప్పుడు వెళ్ళినప్పుడు తీసుకొచ్చినవి చాలా ఇయర్స్ అయిపోయినాయి, కొన్ని పాడైపోయాయి, ఇంకా కొన్ని అలా గుర్తుగా ఉంచాను. మనకి బొర్రా కేవ్స్ దగ్గర అక్కడ ఇవి అమ్ముతూ ఉంటారు. అలాగే ఒక వుడెన్ది కప్పు కూడా తీసుకొచ్చాను. అప్పుడు వాళ్ళు వాటర్కి కాఫీకి పాలకి యూజ్ చేయొచ్చు అన్నారు, కానీ నేను మాత్రం డెకార్కే యూజ్ చేశానులేండి అది కూడా. సో అలా మెమరీ రిలేటెడ్గా ఉన్నవన్నీ మ్యాక్సిమం ఉంచుతాను, వాటి లైఫ్ అయిపోయేంత వరకు. ఆల్మోస్ట్ ఆ ఫ్లవర్స్ కూడా చాలా వరకు పాడైపోయినాయి. మళ్ళీ మేము వైజాగ్ వెళ్ళి కొన్ని తెచ్చుకునే వరకు అవి ఉంచుతానమాట. ఇంక ఇక్కడైతే ఇది చూస్తున్నారు కదా, ఒక హ్యాంగింగ్ పాట్ అనమాట. యాక్చువల్గా అది బెడ్రూమ్లో కానీ ఆర్డర్ పెట్టాను. బెడ్రూమ్లో ఇందాక చూసారు కదా ఒకటి హ్యాంగింగ్ ప్లాంట్, అది తీసాను, దాంట్లో ఫ్లవర్స్ అవి ఉన్నాయి. దాని స్టోరీ ఒకటి ఉందిలేండి చెప్తాను. అది పాడైపోయింది, అది తీసి ఇది పెడదాము. దట్టు బెడ్రూమ్లో కూడా కర్టెన్స్ అవి రెడ్ ఉంటాయి కదా, సో రెడ్కి రిలేట్ అవుతుంది అని చెప్పి రెడ్ ఫ్లవర్స్తో ఆర్డర్ పెట్టాను. బట్ వచ్చాక దాని అందం చూసి ఇది బెడ్రూమ్లో కన్నా హాల్లో ఉంటే ఇంకా బాగుంటుంది, దట్టు మాకు హాల్లో కూడా దట్టు వచ్చేస్తుంది. మొన్నే మన ఫ్యామిలీ మెంబర్ చెప్పారు మీరు ఎక్కువ దట్టు వాడుతున్నారని. కొన్ని ఊత పదాలు ఉంటాయి కదండి, అలా ఎక్స్క్యూజ్ చేసేయండి. సరే విషయానికి వస్తే లివింగ్ రూమ్లో కూడా అంతా కొంచెం రెడ్ ఎక్కువ ఉంటుంది. మెయిన్ గుమ్మం దగ్గర నుంచి మొదలు పెడితే, డోర్ మ్యాట్తో మొదలు పెడితే లివింగ్ రూమ్లో కూడా రెడ్ కలర్ ఒక ప్లేస్ కానీ ఆర్డర్ చేసి ఇంకో ప్లేస్లో పెట్టేసాను అనమాట. బట్ ఇక్కడ కూడా బాగుంది, వెళ్ళి వే కదా ఫ్లవర్స్ అవి హ్యాంగ్. ఇంకా మా చిన్న పాపని తీసుకొచ్చేసి ఇంకా లంచ్ అయితే చేస్తున్నాను. ఒక్కోసారి ఎన్ని కూరలు ఉన్నా కూడా ఈ పొడులు ఉంటాయి కదా, వేడి వేడి అన్నంలో పొడులు నెయ్యి వేసుకొని తింటే అమృతంలాగా ఉంటుంది కదా. సో నాకు ఇవాళ పొడులతో తినాలనిపించింది. మొన్న సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చానులేండి మునగాకు పొడి, అలాగే అవిసె గింజల పొడి. ఇంకా అవే అనమాట వేసుకుంటూ తింటూ ఉన్నాను. వడియాలు పెట్టుకుని ఇవి తింటుంటే అబ్బా భలే ఉంటుందిలే.
మన చేతి వంట మనకే బోర్ కొట్టేసినప్పుడు అప్పుడప్పుడు ఇలా పొడులు మాత్రం బాగా హెల్ప్ చేస్తాయి కదా. సో అట్లా కొన్నిసార్లు బయట తెస్తూ ఉంటానులేండి, కొన్నిసార్లు ఇంట్లో కూడా చేస్తాను. అయితే మనకు మునగాకు అంత ఎక్కువగా దొరకదు, సో మునగాకును మాత్రం మునగాకు పొడి బయటే తీసుకొస్తాను, రిమైనింగ్ అవి ఇంట్లో చేసుకుంటూ ఉంటాను. ఇంకా అవిసె గింజల పొడి కూడా ఉంది, అది కూడా ఆరోగ్యానికి మంచిదే కదా అని చెప్పి ఆ రెండు తీసుకుంటే. ఎంతమంది ఏదన్నా తినేటప్పుడు ఏదో ఒకటి ఎంటర్టైన్మెంట్ కోరుకుంటారు, నేనైతే ఖచ్చితంగా అనమాట. అంటే నేను ఒక్కదాన్ని ఉన్నానంటే మాత్రం అది బ్రేక్ఫాస్ట్ అయినా లంచ్ అయినా ఖచ్చితంగా ఏదో ఒకటి టీవీనో రేడియోనో ఫోనో చూస్తూ వింటూ తింటూ ఉంటాను. అదొక కంపెనీ లాగా అనిపిస్తుంది అనమాట, మనం ఒక్కళ్ళమే తింటున్నామన్న బోర్ లేకుండా అనిపిస్తుంది. నైట్ డిన్నర్కి అనుకోండి ఖచ్చితంగా ఫ్యామిలీ అంతా తింటాం కాబట్టి అప్పుడేం అనిపించదు, బట్ అదైతే మంచిది కాదంట, కానీ అవాయిడ్ చేయలేని పని అనమాట. కంపల్సరీ ఏదో ఒకటి ఎంటర్టైన్మెంట్ అలా రన్ అవుతూ ఉండాలి. అదొకటి కంపెనీ లాగా ఉన్నట్టుండి మనకి బోర్ కొట్టకుండా ఉంటుంది తినేటప్పుడు. సో మీలో చాలామంది కూడా ఇలాగే చేస్తూ ఉంటారు కదా. భోజనం చేసి కాసేపు బొజ్జున్నానో లేదో బయట అయితే భరతనాట్యం స్టార్ట్ అయిపోయింది. నాది కాదులేండి, ప్రకృతిది, ఉరుములు మెరుపులు అనమాట, విపరీతమైన గాలి. సో బట్టలు తడిచిపోతాయన్న ఆతృతతో వెంటనే నిద్ర అయితే లేచాను. ఇంతిదిగా గాలి వస్తే ఖచ్చితంగా వర్షం అయితే పడదు, బట్ వర్షం అయితే పడలేదు కానీ చినుకులు పడ్డాయి. ఇంకా లేచాను కదా, సరే ఇంకా రిమైనింగ్ వర్క్స్ అవి చేసుకుందామని చెప్పి మార్నింగ్ ఇది చూపించాను కదా, ఇది నేను చాలా చాలా ఇయర్స్ అవుతుందిలేండి చేసి. అప్పట్లో మనకి బ్యాంబోవి ఇప్పుడు నేను అక్కడ లివింగ్ రూమ్లో పెట్టాను కదా, హ్యాంగ్ అవుతూ ఉన్నది ఫ్లవర్స్ లాగా. సో ఫస్ట్లో అవి వచ్చిన ఫస్ట్లో చూసి బాగా అనిపించి నేను ఇంట్లో చేద్దామని చెప్పి, నా దగ్గర బ్యాంబో స్టిక్స్ అయితే లేవు, అదేంటంటే పీవీసీ పైప్ అనమాట, దాన్ని కట్ చేసి అట్లా మొక్క పెట్టి పెడదామని చెప్పి చేశాను. ఎంత కష్టపడ్డానంటే అది కట్ చేయడానికి, అదేమో చాలా స్ట్రాంగ్గా ఉంది, బట్ అప్పట్లో డెడికేషన్ అలా ఉండేది, ఎంత టైం తీసుకునైనా సరే చేయాలి అని చెప్పి దాన్ని అలా ఒక షేప్లో కట్ చేసి ఇంకా అందులో మట్టి పెట్టి మనీ ప్లాంట్ పెట్టాను. ఎంత పెద్దగా పెరిగిందోనండి, అంత చిన్న దానిలో కూడా. నా దానిలో వీడియో కూడా ఉంటుంది, అప్పట్లో షేర్ చేశాను. నేను యూట్యూబ్లో వీడియోస్ పెట్టకముందే ఆల్మోస్ట్ 1-2 ఇయర్స్ బ్యాక్ చేసినట్టున్నాను అదైతే. సో అట్లా అప్పటి నుంచి అదైతే అలా ఉంటూ ఉంది. ఇంకా కొన్నాళ్ళకి లోపల పెట్టేసరికి మనీ ప్లాంట్ గ్రోత్ లేదనమాట, ఇంకా అది తీసేసి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అవి పెట్టి అక్కడ బాత్రూమ్ డోర్ దగ్గర పెట్టాను, కొంచెం వెళ్ళేటప్పుడు అవే అది బాగుంటుంది కదా అని చెప్పి. సో ఇంకా దాంట్లో అయితే ఇంకా అవి తీసేసి వాష్ చేశాను. సరే మళ్ళీ లైవ్ ప్లాంట్ పెడదాంలే అని చెప్పి మనీ ప్లాంట్ ఇంకా మట్టిని కొంచెం తడిపేసి ఉంచాను అనమాట. మనం వాటర్లో అయితే మనీ ప్లాంట్ కొమ్మ పెట్టినా బతికిద్ది, కానీ మట్టిలో పెట్టాలంటే కొంచెం వేర్లు ఉంటేనే బతికిద్ది. సో ఇంట్లో ఆల్రెడీ వేర్లు ఉన్న మనీ ప్లాంట్ కోసం వెతుకుతున్నాను. మా ఇంట్లో అయితే ఈ మనీ ప్లాంట్ కట్టింగ్స్ అవి ఎక్కువే ఉంటాయిలేండి, వాటర్లో పెట్టేసి అన్ని చోట్ల పెట్టేస్తాను. నాకు అలా ఉంటే అందంగా అనిపిస్తుంది అనమాట, తక్కువ బడ్జెట్లో ఇంటిని చక్కగా అలంకరించుకున్నట్టు అనిపిస్తుంది, చూడటానికి చక్కగా మంచి లుక్ ఉంటుంది, ఇల్లంతా కూడా గ్రీనరీ కూడా ఉంటుంది. సో అందుకని చెప్పి మనీ ప్లాంట్ని మాత్రం ఎక్కువగా కట్ చేస్తూ వాటర్లో అక్కడ పెడుతూ ఉంటాను. సో వాటర్లో పెట్టిన వాటికైతే రూట్స్ వచ్చాయి, ఆ రూట్స్ వచ్చిన ఒక 2 కొమ్మల్ని ఇందులో పెట్టేద్దామని తీసుకొచ్చాను. తక్కువ ఖర్చులో ఇంటిని అలంకరించుకోవాలంటే మాత్రం మొక్కలే అనమాట ఫస్ట్ ఆప్షను. ఇంటి అందాన్ని రెట్టింపు చేస్తాయి, అలాగే మనకి తక్కువ ఖర్చులో కూడా ఇంటికి ఒక మంచి లుక్ని తీసుకొస్తాయి. సో అట్లా ఇంకా మనీ ప్లాంట్ కొమ్మలు అయితే పెట్టేస్తున్నాను. చూసారు కదా, అది మట్టి 2 వైపులు ఉన్నప్పుడు వాటర్ పోస్తే పోతుంది అనమాట. అందుకని ఒక సైడ్ ఏం చేశానంటే వాటర్ది క్యాప్ ఉంటుంది కదా మనకి టిన్నుది, దాంతో అటు సైడ్ క్లోజ్ చేశానంటే వాటర్ పోసినప్పుడు మట్టి కింద పడిపోకుండా. ఆ 2 చిన్న రాళ్ళు ఉన్నాయి కదా, అవి 2వ వైపు పెట్టి క్లోజ్ చేశాను అనమాట. సో మట్టి అది పడకుండా. బట్ ఇప్పుడు ఏం చేశానంటే మొక్క ఇప్పుడే పెట్టాను కదా, అది కొంచెం కుదురుకోవాలి కాబట్టి ఆ రాళ్ళని మొక్క మీద కొంచెం ప్రెస్ చేసి పెట్టాను. సో వేళ్ళు అవి త్వరగా బయటకు రాకుండా ఉంటాయని చెప్పి. దీన్ని వాటరింగ్ చేయాలంటే ఇంకొక ప్రాసెస్ ఉంది, నెక్స్ట్ టైం వాటరింగ్ చేసేటప్పుడు చూపిస్తానులేండి. ఇంత చిన్నదానిలో పెట్టాను కదా, సో దానికి తగ్గట్టు జాగ్రత్తలు తీసుకుంటేనే అది కరెక్ట్గా మొక్క దానిలో సస్టైన్ అయ్యి గ్రోత్ ఉంటుంది. అంత జాగ్రత్తగా పెంచాను కాబట్టి అప్పుడు ఎంత పెద్దగానో పెరిగింది మనీ ప్లాంట్. సో అది ఎలా వాటరింగ్ చేస్తానన్నది కూడా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానులేండి. అంటే మనం చేసే పని పట్ల డెడికేషన్ అనమాట, అది ఎలా ఉంటే దాని గ్రోత్ ఉంటుంది, అది ఎలా ఉంటే పెరిగిద్ది బ్రతికిద్ది, అవన్నీ ఆలోచించుకుని దాన్ని పెట్టామనుకోండి చక్కగా అది తిరుగు లేకుండా ముందుకెళ్ళిపోద్ది అనమాట. అట్లా మనీ ప్లాంట్ అందులో పెట్టినప్పుడు దాన్ని పెరగాలంటే దానికి వాటర్ కావాలి, వాటర్ పోస్తున్నప్పుడు మట్టి కారిపోతుంది, మట్టి కారకుండా ఉండాలంటే ఏం చేయాలి, అట్లా బ్రెయిన్కి రకరకాల పదును పెట్టి అవన్నీ చేశాను అనమాట. చూసారు కదా, ఇంకా మనీ ప్లాంట్ని అయితే అక్కడ హ్యాంగ్ చేసాను. ఇంక ఇక్కడ ఈ కార్నర్లో కూడా మనీ ప్లాంట్ ఉంటుంది, ఇంకా అదైతే కొంచెం పెరుగుతూ ఉంది. దానికి ఏమన్నా హుక్స్ అవి పెట్టాలన్నమాట, అంటే వాల్ హుక్స్ కొద్దిగా సపోర్ట్ ఉంటే త్వరగా పెరుగుద్ది మనీ ప్లాంట్. మనం అలా వదిలేసిన దానికన్నా కొంచెం తాడు పెట్టి కడితే త్వరగా అయితే అది క్రీప్ అవుతుంది అనమాట. సో ఇంకా దాని పని కూడా కొంచెం ఉంది.
ఒక చిన్న మొక్క గురించి ఇంతసేపు చెప్పాను అనుకోకండి, బట్ ఏంటంటే అందులో నేను పెట్టిన ఎఫర్ట్స్ అనమాట. అట్లా గుర్తు చేసుకుంటూ ఉన్నాను, మీతో కూడా చెప్తూ ఉన్నాను. అంటే అది మొక్క గురించే కాదు, ఏ పని గురించి అయినా కూడా మనం ఏదన్నా చేస్తున్నామంటే దాంట్లో మన 100% ఎఫర్ట్స్ పెట్టి అది పెరగాలి అంటే దానికి ఏం కావాలి, ఏంటి నెక్స్ట్ ఫర్దర్గా ఏమేమి కాంప్లికేషన్స్ ఉంటాయి అవన్నీ ఆలోచించుకుని చేయగలిగితేనే ఏదైనా ముందుకెళ్తుంది కదా. ఇంకా మొక్కల పని పక్కన పెట్టేస్తే స్నాక్స్ కోసం అయితే కిచెన్లోకి వచ్చేసాను. సున్నుండలు చేద్దామని మా అమ్మ పంపించింది మినప్పప్పు అది అని చెప్పి ఇంతకుముందు వీడియోలో షేర్ చేశాను కదా, కొత్త మినప్పప్పు అనమాట. కొంచెమేమో మామూలుది పంపించింది, కొంచెమేమో వేయించి పంపించింది అనమాట సున్నుండల కోసం. సో ఇంకా అదే తీసాను, కొంచెం టేస్ట్ చేసి చూస్తున్నాను అంటే మెత్తగా ఏమన్నా అయిందా అని. చక్కగా క్రంచీగానే ఉంది. అయితే పొట్టుపప్పు అనమాట, పొట్టుపప్పు అలాగే వేయించేసింది. మా అమ్మ అయితే అలాగే చేస్తుంది సున్నుండలు. నేనైతే అప్పుడప్పుడు కొంచెం సాయం మినపప్పుతో అన్న చేస్తాను, కానీ మా అమ్మ అయితే పొట్టుతోనే చేస్తుంది అనమాట. యాక్చువల్గా ఆరోగ్యానికి కూడా అదే మంచిది. కలర్ వైజ్ మనకు కొంచెం డార్క్ అనిపిస్తుంది కానీ బట్ హెల్త్కి మాత్రం చాలా మంచిది. సో పొట్టు మినపప్పుతోనే సున్నుండలు చేసేద్దామని చెప్పి అవైతే తీసుకున్నాను. 2 కప్పులు పప్పు తీసుకున్నాను. ఇంకా దానికి 1 కప్పు బెల్లం వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇలా వేయించేసి పంపించేసింది కదా, నాకు ఈజీ. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా నిమిషాల్లో సున్నుండలు చేసుకోవచ్చు. లేదంటే మనం వేయించడానికి టైం పడుతుంది, మళ్ళీ అది చల్లారటానికి టైం పడుతుంది. సో అంత వెయిటింగ్ లేకుండా చక్కగా ఇలా వేయించేసి పంపించింది కాబట్టి ఫటాఫట్గా సున్నుండలు చేసుకోగలుగుతున్నాను. ఇంకా 2 కప్పులు పప్పు తీసుకున్నాను కదా, 1 కప్పు బెల్లం పౌడర్ వేసేసాను. ఆర్గానిక్ ఇది మొన్న తీసుకొచ్చాను అన్నాను కదా, సో ఇంకా అదే యూజ్ చేశాను అనమాట, వేరేదేమి తురమకుండా. ఇదైతే ఈజీగా అయిపోతుంది కదా. సో బెల్లం వేసాక మళ్ళీ ఒక 2 రౌండ్లు అలా మిక్సీ తిప్పుకుంటే మొత్తం మిక్స్ అయిపోద్ది. ఇంకా దాంట్లో మనకు కావాల్సినంత నెయ్యి వేసుకుని ఉండలు చుట్టేసుకోవడమే. నెయ్యి మరీ ఎక్కువ వేసుకున్న ఒకలాంటి వెగట వస్తుంది. నేనైతే ఇప్పుడు 1 కప్పు బెల్లం వేసాను కదా, 3/4 కప్పు అన్నట్టు నెయ్యి వేసుకుంటాను, సరిపోతుంది. నెయ్యి ఏంటంటే బాగా వేడిగా మసిలే నెయ్యి వేసుకుంటే మనం వేసిన బెల్లం కూడా కరుగుద్ది అనమాట. సో మనకి ఉండ చుట్టుకోవడానికి త్వరగా వస్తుంది. అదే చల్లని నెయ్యి వేసుకుంటే మనకి ఉండ చుట్టాలంటే ఎక్కువ నెయ్యి వేసుకోవాల్సిన అవసరం వస్తుంది. సో అట్లా కాకుండా చక్కగా నెయ్యి బాగా వేడి చేసి పోసుకుంటే ఈజీగా ఉండొచ్చేస్తుంది అనమాట. మా అమ్మాయి అయితే ఒక పక్క చదువుకుంటూ ఉంది, ఇంకా తనకి టేస్ట్ చూపిస్తున్నాను స్వీట్ సరిపోయిందా లేదా అని. ఇంకా తినేది వాళ్లే కదా, మెయిన్ పిల్లలకి చాలా మంచిది కదా సున్నుండలు ఇలాంటివి అయితే. అంటూ ఉంటారు కదా, ఇనుమేమో ఇంటికి బలం, మినుమేమో ఒంటికి బలం అంట. పెద్దవాళ్ళు ఊరికే చెప్పరు సామెతలు ఏవి అని చెప్పి, అంత గట్టిగా చెప్తే అన్న మనం ఖచ్చితంగా ఫాలో అవుతామని చెప్పి. సో మినుము అయితే ఒంటికి చాలా మంచిదండి మినువులు. సో ఇంకా సున్నుండలు అయితే చేసాను. పని అయితే అయిపోయింది. బయట క్లైమేట్ అయితే రా అని నన్ను పిలుస్తూ ఉందనమాట. సో ఇంకా చక్కగా చల్లగా గాలి వస్తూ ఉందనమాట. వర్షం లేదు కానీ సరే ఇంకా కాసేపు అలా టైం స్పెండ్ చేద్దాము, పని అంతా కూడా అయిపోయింది కదా అని చెప్పి కూర్చుని అలా రిలాక్స్ అవుతూ ఉన్నాను. అత్తారింటికి దారేదిలో అనుకుంటా బ్రహ్మానందం గారు అంటారు కదా, నా కరెన్సీ నా అరగెన్సీ నాతోనే ఉండాలని. నేను అలా కోరుకునే విషయం ఏంటంటే నా ఇల్లు నా మొక్కలు ఇవే నా ఆనందానికి కారణం, ఎప్పుడూ ఇలాగే నాతో ఉండాలి అని చెప్పి. సో అట్లా నాకు నచ్చిన నా గ్రీనరీలో అయితే అలా టైం స్పెండ్ చేయడం ఎంత హాయిగా అనిపిస్తుందో. అలా అరగంట అయితే టైం స్పెండ్ చేశాను తెలియకుండానే. అంటే సున్నుండలు చేశాను కదా, స్నాక్స్కి ఇంకా హడావడలేదు, జ్యూస్ ఒక్కటి చేస్తే చాలు. సో ఇంకా చాలా టైం ఉంది మా వారు రావడానికి కూడా. సో అందుకని చెప్పి బయట చక్కగా చిల్ అయిపోయాను అనమాట. ఇంకా జ్యూస్ అయితే గ్రేప్స్ ఉన్నాయి, ముందు రోజు మా వారు తీసుకొచ్చారు. ఇవేంటంటే లైట్గా పులుపు ఉన్నాయి. నేనేమో బ్లాక్ గ్రేప్స్ తెమ్మంటే ఆయనేమో అవి లేవని గ్రీన్ గ్రేప్స్ తెచ్చారు. ఇవైతే కొంచెం పులుపు ఉన్నాయి. సరే ఇంకా పులుపుని కాంపన్సేట్ చేయడానికి కీరా వేసేసాను అనమాట. ఆ 2 కలిపి జ్యూస్ చేసాను. తీయగా ఉంటే ఒట్టివే తినేసేయచ్చు, బట్ పుల్లగా ఉన్నాయి కదా వాటిని అలా కన్జ్యూమ్ చేయలేము. ఇంకా అందుకని చెప్పి కీరా వేసేసి కొంచెం షుగర్ కూడా వేసాను, కొంచెం సాల్ట్ అనమాట. సో అవి వేసేసి చక్కగా జ్యూస్ చేశాను, చాలా బాగుంది. ఇందులో 2 పుదీనా ఆకులు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది, కానీ ఇంకా టైంకి గుర్తురాక వేయలేదు. ఇలా ఈ కాంబినేషన్లో జ్యూస్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మెయిన్గా ఒంటికి చలవ అనమాట ఈ సమ్మర్లో.
ఇంకా జ్యూస్ చేశాను. మా వారు రానే వచ్చారు. వస్తూ వస్తూ ఆఫీస్లో వాళ్ళకి ఇయర్లీ అన్నట్టు వింటర్ వేర్ ఇస్తారు. ఇయర్ ఏంటంటే కొంచెం లేట్ అయిందనమాట ఇవ్వడం. చాలా మంచివి ఇస్తారనమాట, బ్రాండెడ్వి. ఇంకా 2 ఇచ్చారు ఈసారి. అది లేట్గా ఇవ్వడం వల్ల ఏమో, ఒకటేమో ఉలెంది, ఒకటేమో జర్కిన్ కమ్ రెయిన్ కోట్ లాగా, స్వెటర్ లాగా, అట్లా 3 in 1 లాగా ఇచ్చారు. సో ఇంకా అవి రాగానే ముందు ట్రయల్ వేసేస్తున్నాను. అదేదో రీల్లో అమ్మాయి అంటది కదా, మై మనీ ఈజ్ మై మనీ, యువర్స్ మనీ ఈజ్ మై మనీ అని. అట్లా నా బట్టలు నావి, మా వారి బట్టలు కూడా నావే అన్నట్టు ఫీల్ అవుతూ ఉంటాను నేనైతే. కంప్లీట్ రెయిన్ కోట్ ఇది విత్ హుడీ. ఏది దాని స్వెటర్ ఇది? దీనికి పాకెట్స్ ఉన్నాయా? ఓహో, ఇది సపరేట్గా కూడా చక్కగా ఒట్టిగా వేసుకోవచ్చు. ఆహా, అవి అప్పుడు బ్యాక్ ఫోల్డ్ చేయాలి. డాడ్ బండి మీద వెళ్ళేటప్పుడు బాగానే ఉండొచ్చు అయితే, సేఫ్గా తడవకుండా. నైస్. అయినా నువ్వు వేసుకెళ్ళావుగా, కార్ వేసుకెళ్తావు వర్షం వస్తే. నేనే వాడతాను దీన్ని. దీన్ని తీసుకెళ్ళాలంటే తడిసిపోయిందని లోపలికి వేసుకెళ్ళాలి, బస్ లోపలికి. అలాగని బండ్లో పెట్టి వెళ్ళిపోలేము. సో దీన్ని వాడేది నేను కానీ చిన్నుగాడు కానీ. వింటర్ సీజన్లో వాడుకోవచ్చు. ఇది టైట్గా అవుతుంది అనుకుంటే, ఇది టైట్గా కావాలనుకుంటే ఇలా పెట్టాలి. వెల్క్రో ఇచ్చాడు. ఇంకా కాసేపు ఆ ప్రదర్శన అంతా అయిపోయాక మా వాళ్ళందరూ తినేయంగా మిగిలిన సున్నుండలు అయితే ప్యాక్ చేశాను. చాలా ఇష్టంగా తినేశారు, అందుకే ఇన్నే మిగిలినాయి అనమాట. ఇంకా డిన్నర్ ప్రిపరేషన్కి అయితే చాలా యమ్మీగా చేశాను, మీతో కూడా షేర్ చేస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే మెంతికూర ఒలిచేసుకున్నాను అనమాట. ఆకుకూర వలవటం ఎంత కష్టమైన పని, దట్టు ఈ మెంతికూర అయితే. సో ఉన్న 4 కట్లు ఒలిచేసి పక్కన పెట్టేశాను. కావాల్సినంత కడిగేసి ఫస్ట్ మెంతికూరను అయితే వేయించేసుకుంటున్నాను అనమాట కొంచెం నూనెలో. ఇంతకీ ఏం చేస్తున్నానో చెప్పలేదు కదా, మేతి చమను మీలో ఎంతమందికి ఇష్టం. రోటీతో చాలా బాగుంటుంది కదా ఈ కర్రీ. సో ఫటాఫట్గా అయిపోతుంది, అలాగే టేస్ట్లో కూడా సూపర్గా ఉంటుంది. సో ఫస్ట్ ఆయిల్లో అయితే కొంచెం మెంతికూర వేయించేసి పక్కన పెట్టుకున్నాను. ఎందుకంటే చేదు రాకుండా ఉంటుంది, మనకి కూరలో కూడా అలా కనిపించకుండా ఉంటుంది అనమాట ముందు ఫ్రై చేసుకోవడం వల్ల. ఇంకా తర్వాత అది తీసేసాక మనకి గ్రేవీ కోసం ఆనియన్, టమాటో, జీడిపప్పు, నేను అల్లం వెల్లుల్లి కూడా ఇలా ముందే ఫ్రై చేసేస్తాను ఇందులో వేసి. సో 2 టమాటాలు, 1 ఆనియన్, 1 గుప్పెడు జీడిపప్పు, చిన్న అల్లం ముక్క, 4 లవంగాలు కాదు వెల్లుల్లి రెబ్బలు వేసుకుని కొంచెం నూనె వేసుకుని ఫ్రై చేసుకుంటూ ఉన్నాను. ఇంకా అవి మగ్గుతూ ఉంటాయి కదా, ఈలోగా చపాతీ కోసం పిండి కూడా కలిపేసుకుంటున్నాను. చపాతీ పిండి ఎంత నానితే అంత సాఫ్ట్గా వస్తాయి కదా. సో దాంట్లో కొంచెం ఉప్పుతో పాటు కొంచెం ఆయిల్ కూడా వేసాను, ఏంటంటే మనకి డాబా స్టైల్ చపాతీ ఉంటుంది కదా, సో అలా సాఫ్ట్గా వస్తుందని చెప్పి. సో కర్రీ డాబా స్టైల్ కదా, చపాతీ కూడా అలా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది కదా. సో మగ్గాయి కదా ఈ మనం ఫ్రై చేసుకున్నవన్నీ వెజిటబుల్స్, అంటే ఉల్లిపాయ, టమాటా అవన్నీ, వాటిని గ్రైండ్ చేసుకున్నాను. అదే బాండీలో ఫ్రై చేస్తున్నానులేండి కర్రీ కూడా, అందుకే కలర్ కొంచెం అలా ఉంది, ఏమనుకోకండి, మాడిపోయింది అనుకోకండి. అవి ముందు వేగటం వల్ల బాండీ కలర్ అలా ఉంది. సో ఇంకా గ్రేవీ అయితే గ్రైండ్ చేసుకున్నాను కదా, ఇంకా అదే బాండీలో కొంచెం బిర్యానీ ఆకు అలాగే ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఇంకా దాంట్లోనే మన మసాలాలు కావాల్సినవన్నీ ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు ఇవన్నీ వేసేసుకున్నాను అనమాట కావాల్సినంత క్వాంటిటీలో. ఇలాంటి గ్రేవీ కర్రీలు ఏంటంటే చాలా మైల్డ్గా ఉంటేనే బాగుంటుంది, ఓవర్ స్పైసీగా ఉంటే అస్సలు ఎంజాయ్ చేయలేము. సో చక్కగా కావాల్సినట్టు మసాలాలన్నీ వేసేసుకున్నాను. ఇంకా గ్రైండ్ చేసుకున్న గ్రేవీ ఉంది కదా, అది కూడా వేసేసుకుని కొంచెం వాటర్ తొలిపేసుకుని పోసేసుకున్నాను. మర్చిపోయాను ఫ్రై చేసుకున్న మెంతికూర కూడా వేసేసుకుని కొంచెం మగ్గాక తర్వాత వాటర్ అది పోసేసుకున్నాను అనమాట. ఇంకా అందులోనే కొద్దిగా కసూరి మేతి కూడా వేసుకోవాలి. ఎంత మనం మెంతికూర వేసుకున్నా సరే కసూరి మేతి వేసుకుంటేనే ఆ టేస్టు. గ్రైండ్ చేసిన దానిలోనే వాటర్ వేసుకుని తొలిపేసుకుని పోసేసుకుంటున్నాను అనమాట. ఇంకా తర్వాత కసూరి మేతి 1 గుప్పెడైతే వేసుకున్నాను. ఇంక ఇవన్నీ వేసేసి సిమ్లో పెట్టి మగ్గనివ్వటమే. ఈలోగా పన్నీర్ కూడా తురిమేసి పక్కన పెట్టేసుకోవాలి. అయితే ఈ చిన్న దానిలో తురుముదాం అనుకున్నాను, కానీ మరీ పేస్ట్లా అయిపోద్దని చెప్పి పెద్దది ఉంది ఎండు కొబ్బరి తురుముకునేది. సో దాంతో అయితే పన్నీర్ చక్కగా తురిమేసుకున్నాను. కొంచెం పెద్దగా తురుముకుంటే అంటే మనకు ఆ లేయర్స్ లాగా వస్తే బాగుంటుంది అనమాట, మరీ మొత్తం మిక్స్ అయిపోకుండా. సో తురుముకున్న పన్నీర్ వేసేసుకుని కొంచెం షుగర్ వేసుకోవాలి. ఈ కూరలో పన్నీర్ వేసేసి కొద్దిగా షుగర్ కూడా వేసేస్తాం కదా, అదంతా టేస్ట్ అయితే కొంచెం షుగర్ వేయడం వల్ల కొంచెం మనకి ఆ గ్రేవీ కన్సిస్టెన్సీ మనకి కావాల్సిన షుగర్ కూడా వేసేసుకున్నాను. నేను సిమ్లో కలర్ సలాడ్స్ ఏం వాడనండి. ఇంకా తర్వాత ఏముంది, కొంచెం ఫ్రెష్ క్రీమ్ తో కొత్తిమీర మనకి న్యాచురల్ గా ఎలా ఉంటుందో అదే కలర్. ఫ్రెష్ క్రీమ్ అంటే బయటది అనుకున్నారు, కానే కాదు, ఇంట్లోదే అనమాట, మీగడ. సో నేనైతే ఇలాంటివన్నీ ఇంట్లోవే వేస్తాను, బయట నుండి కొనుక్కొచ్చి అస్సలు వాడను అనమాట, క్రీమ్ కానీ ఇలాంటివన్నీ.
అంటే నాకు మేగడ ఎప్పుడు రైస్ కన్నా రోటీస్ కి చాలా బాగుంటది. బటర్ నాన్ కానీ ఇంకా చపాతీ ఇలాంటి వాటికైతే చాలా చపాతీలో ఎంజాయ్ చేసే కర్రీ అయితే రెడీ అయిపోయింది. వేడివేడిగా చపాతీ చేసి ఒక పట్టు చపాతీ పిండిలో కూడా ఆయిల్ వేస్ట్ చేశాను కదా, చక్కగా ఎంత సాఫ్ట్గా వచ్చాయో. మనం ఎంత పాలు అవి పోసినా కొంచెం ఆయిల్ వేసి చేస్తే అది డిఫరెంట్ ఉంటుంది అనమాట టెక్చరు. మనకి సేమ్ బయట దాబా స్టైల్ చపాతీ అయితే వచ్చేస్తుంది. సో యమ్మీగా కీరాతో ఎంజాయ్ చేసామన్నమాట. డిన్నర్ అయితే చపాతీ విత్ మేతి చమన్ కర్రీ. డిన్నర్ అయితే ఎర్లీగానే చేసాము, 8:15 కల్లా. బట్ అలా కబుర్లు చెప్పుకుంటూ కూర్చునిపోయాం అనమాట. ఆల్మోస్ట్ 1.5 అవర్ అన్నట్టు ఏమో 1 అవర్. ఇంకా మసాలా మజ్జిగ చేద్దామని చెప్పి రెడీగా పెట్టుకున్నాను అన్నీ. మా పెద్ద పాపకి చాలా ఇష్టం. డాబా స్టైలు డిన్నర్ చేసాం కదా, యాక్చువల్గా దాబాలో అయితే లస్సీ ఇది కానీ, బట్ లస్సీ మాకు నచ్చదు. సో అందుకని చెప్పి మసాలా మజ్జిగ చేద్దామని రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంకా అలా కబుర్లో పడిపోయి లేట్ అయిపోయింది. బట్ తర్వాత అయినా లేట్ అయినా సరే మసాలా మజ్జిగ అయితే చేశానులేండి. సింపులే కదా, కొంచెం పచ్చిమిర్చి, కొత్తిమీర, కొద్దిగా అల్లం ముక్క, ఇంకా అలాగే నిమ్మరసము, కొంచెం జీలకర్ర పొడి, ఉప్పు, అంతే. ఇంకా అవన్నీ వేసుకుని గ్రైండ్ చేసుకోవటమే. ఫస్ట్ అయితే ఈ పచ్చిమిర్చి, అల్లం ఏంటంటే నేను చిన్న జార్లో గ్రైండ్ చేశాను. ముందే మనం పెద్ద జార్లో వేసేసుకుంటే ప్రాపర్గా గ్రైండ్ అవ్వదు. సో అందుకని చెప్పి ఫస్ట్ చిన్న జార్లో కొత్తిమీర, పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క వేసుకుని గ్రైండ్ చేసుకుని ఇంకా అదైతే పెరుగులో కలిపాను అనమాట. కొంచెం జీలకర్ర పొడి, సాల్ట్ అవి వేసేసుకుని సరిపడా వాటర్ పోసుకుని మిక్స్ చేసుకున్నాను. ఎంత టేస్టీగా ఉంటాయో, ఎంత హాయిగా ఉంటుందో కడుపుకైతే. ఇవాళ అయితే అసలు యమ్మీ ఫుడ్ అన్నట్టు అయిపోయింది అనమాట. మార్నింగ్ నుంచి చక్కగా లంచ్లో కూడా కారపొళ్ళు అవి వేసుకుని ఎంజాయ్ చేసాము. ఈవినింగ్ స్నాక్స్కి సున్నుండలు, నైట్ డిన్నర్లోకి ఇట్లా మొత్తం డే మొత్తంలో యమ్మీ ఫుడ్, అలాగే హెల్తీ ఫుడ్ కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నాం అనమాట. మా వాళ్ళు అయితే ఇంకా చదువుకుంటూ ఉన్నారు. అంటే మా అమ్మాయికి, చిన్న అమ్మాయికి ఎగ్జామ్స్ అవుతూ ఉన్నాయి. సో ఇంకా అలా వాళ్ళు కబుర్లు చెప్పుకుంటూ చదువుకుంటూ ఉన్నారు. నేనైతే మజ్జిగ ప్రిపేర్ చేశాను. 3 ఉన్నాయి, ఎందుకంటే మా చిన్న పాప తాగదు. సో మా ముగ్గురికే అనమాట. సో ఇదండి ఇవాళ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేసి వీడియో ఎలా ఉందన్నది మీ ఫీడ్బ్యాక్ నాకు తెలియజేస్తారు కదా. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. కీప్ సపోర్టింగ్ మీ. బాయ్. యా మసాలా మజ్జిగ యా కొంచెం సాల్ట్ తక్కువైనట్టుంది. మసాలా మజ్జిగలో నిమ్మకాయ వేయాలి నువ్వు. వేసా టేస్ట్ చేసిన తల్లి బాగుంది. టేస్ట్ బాగుంటుంది అలాగే. కొంచెం వద్దు. టేస్ట్ చేయి నాన్న, తెలుస్తుంది. మజ్జిగ అన్నంలోనే తినాలి. అలా తాగొద్దు. తాగితేనే కదా నచ్చేదో లేదో తెలిసేది. నాకు నచ్చదు.